శోభయాత్ర ముందుగానే ప్రారంభించారు. భారీ బందోబస్తు నడుమ శోభయాత్ర వేగంగా సాగుతోంది. అనుకున్న సమయానికంటే ముందుగానే ట్యాంక్ బండ్ కు చేరుకున్నారు. పక్కా ప్లాన్ ప్రకారం పోలీసులు వ్యూహం అమలు చేస్తున్నారు. దీంతో ఎలాంటి విఘ్నాలు లేకుండా మహాగణపతి కదిలి వచ్చాడు. ట్యాంక్ బండ్లోని క్రేన్ నెంబర్ 4 దగ్గర మహాగణపతి నిమజ్జనం జరుగుతోంది. 70 అడుగుల ఖైరతాబాద్ గణపతిని క్రేన్లోకి ఎక్కించారు. గంగమ్మ ఒడికి సప్తముఖ గణపతి చేరువవుతున్నారు. అయితే గతేడాది కంటే ఈసారి ఎటువంటి విఘ్నాలు లేకుండా చాలా అర్లీగా ట్యాంక్ బండ్ చేరుకున్నారు సప్తముఖ ఖైరతాబాద్ మహాగణపతి. అయితే గంగమ్మ ఒడికి చేరువుగా వస్తున్నారు. ఎటువంటి అంతరాయాలు ఏర్పడకుండా పోలీసులు అయితే భారీ బందోబస్తు నడుమ అక్కడంతా ట్రాఫిక్ అంతరాయం లేకుండా అంతా క్లియర్ చేసుకుంటూ చివరికి సప్తముఖ గణపతి అయితే ట్యాంక్ బండ్ ను చేరుకున్నారు. భక్తుల తాకిడి పెరుగుతుండటంతో రెండంచెల రోప్ పార్టీని ఏర్పాటు చేసి ట్రాలీని వేగంగా కదిలించారు. రాష్ట్రం నలుమూలల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. గతంతో పోలిస్తే ఈసారి ట్యాంక్ బండ్ పై కాస్త రద్దీ తగ్గిందనే చెప్పాలి. ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతి ట్యాంక్ బండ్ చేరుకున్నారు. అయితే ఇప్పటికే అక్కడ చాలా మంది భక్తజనం అయితే చాలా రద్దీగా ఉన్న పరిస్థితుల్లో అయితే పోలీసులు పటిష్ట బందోబస్తు నడుమ అయితే సప్తముఖ మహాగణపతిని ట్యాంక్ బండ్ కు చేర్చారు. అయితే ఇక్కడ మరి కాసేపట్లో నిమజ్జన కార్యక్రమం జరగబోతుంది. సూపర్ క్రేన్ కూడా ఏర్పాటు చేశారు. క్రేన్ నెంబర్ 4 దగ్గర అయితే ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతి క్రేన్ నెంబర్ 4 దగ్గర అక్కడ నిమజ్జనం చేసే ఏర్పాటు చేశారు అధికారులు. అయితే గంగమ్మ ఒడికి మరి కాసేపట్లో చేరనున్నారు సప్తముఖ మహాగణపతి.
ఒకప్పుడు గణేష్ లడ్డు అంటే అదొక సెంటిమెంట్ గా భావించేవారు. కానీ ఇప్పుడు సెంటిమెంట్ తో పాటుగా ప్రెస్టేజ్ గా ఫీల్ అవుతున్నారు. ఒకరిని మించి ఒకరు పరపతి చూపించుకోవడం కోసం లడ్డు వేలలో పోటీ పడుతున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం బండ్లగూడ జాగిర్ పరిధిలోని కీర్తి రిచ్మండ్ విల్లాస్ లో గణపతి లడ్డు ఆల్ టైమ్ రికార్డ్ ధర పలికింది. వేలంపాటలో ఏకంగా 1,87,00,000కు విలాస్ లోని ఓ గ్రూప్ సభ్యులు కైవసం చేసుకున్నారు.